మూఢుడా, నివాద కవచకాలకే యాది దానములను సంగ్రామ రంగమున భంగమును అందించినవి కదా అని మహాబలవంతుడు అనుకుంటేనే రోష లజ్జ పరాక్రమ హీనుండవై మదీయ పాదమద్దదు నడుచుంటివా? ఇదియా నీ పౌరుషము? ఏమేమి ఏమేమి రోషలద్ద పరాక్రమహీనుడనగా మదియ దుర్ధర ప్రతాపనుని హిడేసువేరా పాలనతో విజయముకు దారుణాస్త్రంబు నా చేతున్నది ఇంకను కాయలదు. ఆ శంకరుడు కరుణా కటాక్షదత్త పాశుపదాస్త్రం వినిగా నీ పాశుపదాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పడుత్వమును అడుగనేలా అధమాధములై తేజో విహీనులకు నివాద కవచ కాలకేయాదులను గెలుచుటయు తనకు తానై ఓడదరచి వచ్చిన ఆ శంకర్ని నిర్జించుటయు ఒక మహాప్రతాపం పని ఊహించుకుంటివి. అది ఇదిగాక నిండు మగతనము లేక సగమాడుదయకు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము విరపించునవి. ఏమేమి ఏమేమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అతను సగమాడుదయా? మరి నీవు పూర్ణముగా ఆడుతాన మగుడువే, నిరంతర నారీదోడవు. నీవు ఆ శంకరు పౌరుషము నచ్చనక్కర్లేదు. ఈ అర్జునుడు గెలుచుట సత్యభామాదేవిని వెంట పెట్టుకుని వెళ్ళి తుచ్చులకు నరకాసురుడు గెలుచుటాన్ని కొట్టివేమో. ఎట్లను కొట్టినా గురుబంధు జన సమక్షమున నిండు పేరోల గంపున భగతుండు భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చి కోగలలుచు చూడగా అప్రయోజకుడట్లు చూచు ఓరకుండుట అనుకుంటుంది. మేము ధర్మములకు కట్టుబడి నుంచి ఊరకుండవలసి వచ్చి కానీ ఏం మగడ్డిని చాలా కోరుకుంటామేమి? ఈ అరణ్యవాసంతమున మేము ధాత్రరాష్ట్ర శత్రుని చేనప్పుడే మా పరాక్రమం మెరుగగలవు. ఈ ప్రగల్భములకేమిలే మందాకిని నందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీర యోధ కల్పితమకు ధాతరాష్ట్ర సైన్యము నీచే అవలీలగా నిర్మూలింపబడుటకు అంత తేజో విహీనముగా లేదు బావ. ఎన్ని మాటలో ఎందుకు? ఇప్పుడు నా చతుర్బాహుల బారు నుండి తప్పించుకొనుము. నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోగల పరిపాలన గనుడు అక్కడికి వచ్చినేమో నీ చతుర్బాహువులు చతుర్సహస్ర కామిని దృఢ ఆలింగనమును కన్నక్కడికి వచ్చినేమో నీ చతుర్బాహువులు చతుర్దశ విద్యను నేర్చి చతురంగ బలోపేతుడై చతురోపాయం ఎరిగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం మన చతురంబోని పోత చరిత్రములు చతురంబోని పరిత పోత చతురంతో పాలించు ఈ విజయగంతుడుగా ఈ బాహువులు పగలింపారు. ఏమేమి నీ వాచలత్వం మేర మీరిపోతున్నదే? ఇట్లా తిక్కనంత మర్యాదలపై వదలుస్తున్న నీదు శిరస్సుని ఇప్పుడే మదియ చక్రమున గెలచేసనగా గాండివం నాకున్నదిలే ఉన్నదిలే. మృగముల చంపు కిరాతున విధమున వెల్లుముడినంత మాత్రమున ఎవరికి మెరుపు కలుగును? నే కిరాతుడు నీకు గారడి విద్యలు వాడవు. అందుచేతనే గారడి వాడి కరమునందు పెదమ వంటి చక్రము ధరించినంటేవును హాలకుని భూతమున నాగల భుజము దాచుడు ఈ సహోదర వీరుడు బలభద్రుడు. మీ సహోదర వీరుడు బలభద్రుడు నాకు గర్పు కలిగింపగలదే. నిర్నిమిత్త మహత్పరివాదశేల లోకైక పూజలకు మా అన్నగారి మాటలు ఇచ్చడం తడవనేలా? అవునవును, మీ అన్నవలే మా అన్న చూదరిగా ఆడు. మరి మీ అన్న అధర్మరాజు 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 ఉండగాను కానీ
మాయన్నది ఏ అంశమునందు సాటి లేదా? లేదు. మీ అన్న ధర్మరాజు యథార్థముగా. మా అన్న ధర్మరాజు ముమ్మారికి ఓయ్ పార్థ, తల్లి పుట్టిన ఇంటి ప్రశంస మేనమామల చెప్తున్నా. మీ అన్న పేరు ధర్మరాజు, కనుమే పవిత్రుడు, మోగ తేట మనసు విషము. గ్రహింపజాలట్లు మీరు మాకు చిరపరిచితులయు యుధిష్ఠిరాదులకు మా సహోదర సౌజన్యం గ్రహింపజాలవతివి. మాధవ వాళ్ళ మాటలు కయ్యా, 1000 ఏళ్ళు తల కిందగా తప్పము చేస్తున్నాడు, మీరు మాకు సాటి రారు రారు రారు. అంత శ్రమ ఎందులకు కాని బావా, నిజముగా మీకు మేము సాటి రాము. ఏమయ్యనా నీతమక్షము లేక రాజమాని తొలగి బిడియమించుకలేక భిక్షమించు. ఇది నీవు నేర్పే విద్య కదా మహాత్మా. భిక్షాందేహి భిక్షాందేహి, నీకు మేము సాటి రాగలమా? జన విరుద్ధంబుగా ఇది మా తల్లి గారి ఆజ్ఞ. ఇది మా అన్నగారి ఆజ్ఞ. కోల్పోయి సిగ్గున తలవంచి కట్టుగుడ్డలతో కామకే గదీవుని అన్న తప్పును నేర్చుగా
మీ సహోదరులకు సాటి మీద సుమా. అవస్థాభేదం వచ్చినప్పుడు భిక్షాటం నచ్చినప్పుడు కాదు, ఇందులో నేనే ప్రమాణము. ఎట్లాంటిదేనే అది శబలకు గుర్చుమకు బుద్ధి అదుగు కొనలేదనే మూడడుగులి నీవు నేర్పిన విద్యగా భిక్ష పెట్టుట ఇది కొత్త విద్య కాదు. అధిక ప్రియమిత్రులకు ఇరువురకు కలహము పుట్ట తొండి ఉపకారములు ఎగ్గులకు ప్రియంబును మెలగెడు ప్రాణమిత్రులను మేటి విరోధులే ఎగుదురు. తల్లి వల్ల కిల్చు కాలమున చక్కగా భానుని ఎండగ్రావి భిక్షాటనము చేయగలవేమో గాని మేము